ఆదిత్య 369 ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటి సై-ఫై మూవీ. దీన్ని అప్పటి నాసా మెంబర్స్ చూసి మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని ఆ మూవీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. నా వీడియోస్ చూసి లైక్ చేయట్లేదు ఎందుకండి? మీరు వీడియోలు చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. అలాగే ఒక లైక్ బటన్ కొట్టేస్తే ఆ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది కదండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింగీతం శ్రీనివాసరావు రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుడు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇలా ఒకటేమిటి, లోకనాయకుడైన ఉలగనాయకన్ కమల్ హాసన్ గారితో చేసిన ప్రతి సినిమా దాదాపు ప్రభంజనమే. అందుకేనేమో రీసెంట్ మైతో సై-ఫై సెన్సేషన్ కల్కి మూవీకి ఆయన్నే మెంటార్గా రోపింగ్ చేసుకుని ఆయన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకున్నారు. అలాంటి దిగ్గజ దర్శకుడికి ఆదిత్య 369 లాంటి ఒక సై-ఫై మూవీ చేయాలి అనిపించింది. అనుకున్నదే తడవుగా ఒక స్టోరీ రాసుకున్నారు. దాన్ని దివంగత దిగ్గజ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వినిపిస్తే ఆయన ఇందులో కనిపించే కృష్ణదేవరాయలు క్యారెక్టర్కి బాలకృష్ణ అయితే కరెక్టుగా సెట్ అవుతారు అని సజెషన్ ఇచ్చి శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ కి తీసుకెళ్లారట. అంతేకాకుండా స్టోరీ మీద సింగీతం గారి మీద ఉన్న నమ్మకంతో నిర్మాణంలో భాగస్వామిగా చేరారు. బాలయ్య కూడా కృష్ణదేవరాయలు పాత్ర మీద ఉన్న అభిమానంతో వెంటనే ఓకే అనడం జరిగింది. ఇలాంటి సినిమాకి ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ అవసరం. అందుకే పిసి శ్రీరామ్ గారిని తీసుకుంటే కొంత సినిమా అయ్యాక అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారట. అప్పుడు అప్పటి మరొక సీనియర్ కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ గార్లని రోపింగ్ చేశారు. వాళ్ళు కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలు చేశారు. ఇప్పటికీ కొన్ని విజువల్స్ ఎలా చేశారో అర్థం కాక సగటు ప్రేక్షకులు తలలు పట్టుకుంటారు. తర్వాత క్రూషియల్ క్రాఫ్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టైమింగ్స్ లో మ్యూజిక్ చేయాలి. అందుకు మాస్ట్రో ఇళయరాజా గారిని రోప్ చేశారు. పాటలు ఎంత ప్రభంజనమో మనకు తెలుసు. మెలోడీ లవర్స్ ఇప్పటికీ రాసలీల వేళ అనే పాట వితూనే ఉంటారు. చిలిపి యాత్రలో చిల్ 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 అనే పాటని రాజా గారు 30 ఏళ్ల క్రితమే టెక్నో మ్యూజిక్ లో కంపోజ్ చేశారు. జానవులే నెర జానవునే అనే పాటతో 400 ఏళ్ల క్రితం ఎలా ఉండేది అనే విషయాన్ని అప్పటి తరానికి పరిచయం చేశారు. అంతేకాకుండా మిగిలిన పాటలు అన్నీ కూడా సెన్సేషనే. ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా, కాస్ట్యూమ్ డిజైనర్ సాంబశివరావు, ఇలా చాలా మంది సీనియర్ క్రూ ఈ ఆదిత్య 369 విజయం వెనుక ఉన్నారు. ఇకపోతే టైం మెషిన్ ల్యాండ్ అయ్యే సీన్స్ తలకోన అడవుల్లో తీశారు. కృష్ణదేవరాయలు కాలం నాటి సెట్టు అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. పోస్ట్ థర్డ్ వరల్డ్ వార్ 3 షాట్స్ చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్ లో తీశారు. ఇంకో విశేషమేంటంటే అప్పట్లో ఈ సినిమాకి 1,30 లక్షల బడ్జెట్ కేటాయిస్తే ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా అయిందట. ఆ రోజుల్లో విఎఫ్ఎక్స్ లేదు కదండి, అందుకే కొన్ని షాట్స్ విహెచ్ఎస్ కెమెరా ఉపయోగించి షూట్ చేశారట. తర్వాత దాన్ని ఫిల్మ్ నెగటివ్ కింద ట్రాన్స్ఫర్ చేశారట. షూటింగ్ అయ్యాక గ్రాఫిక్స్ వర్క్ కోసం లండన్ వెళ్లారట. అంతేకాకుండా డ్యాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ అండ్ సన్స్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా సెంచరీలు కొట్టే వయస్సు మాది అనే పాటకి ప్రభుదేవా మాస్టర్ సోలో కొరియోగ్రాఫర్. ఇంకో ముఖ్య విషయమేంటంటే ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటి సై-ఫై మూవీ. దీన్ని అప్పట్లో నాసా మెంబర్స్ చూసి మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని ఆ మూవీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇవండి ఈరోజు విశేషాలు. మరో రోజు ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం.